బాలు అయితే శృతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి డబ్బుడమ్మా డబ్బుడమ్మా అని అయితే పిలుస్తూ ఉంటాడు. ఎందుకు వచ్చావరా, నా కూతురు ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పేసి అడిగేసరికి, డబ్బుడమ్మ మా ఇంటికి రావడానికి కారు తీసుకొని వస్తాను అని రమ్మంది, అందుకే వచ్చాను అని అనేసరికి శృతి వాళ్ళ నాన్న షాక్ అవుతూ ఉంటాడు. నా కూతురు మీ ఇంటికి రావడం ఏంటి అని అనేసరికి, డాడీ అని చెప్పేసి, అవును నేను మా అత్తారింటికి వెళ్ళబోతున్నాను, నేనే పిలిచాను అని శృతి అనేసరికి ఇక వాళ్ళ అమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇంత గొడవాడి ఇంత ఇదైనా ఆ నరకానికి నేను మళ్ళీ నా కూతుర్ని పంపించును అని చెప్పేసి అనేసరికి, నీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని తీసుకెళ్ళడానికి వస్తావురా అని వాళ్ళ నాన్నైతే బాలు చొక్క పట్టుకోబోతూ ఉంటాడు. డాడీ వదులుతారా, అసలు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటుంది శృతి. అలా సీరియస్ అయ్యి మీరు గొడవ పడితే నేనెందుకు నా భర్తను వదిలేసి ఇక్కడ ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి. అలా అనేసరికి ఇక వాళ్ళ అమ్మ నాన్న ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు. మీరు పడండి, నేను మా అత్తారింటికి వెళ్తున్నాను అంతే, అంతకుమించి మీరు ఎక్కువ అడగకండి అని అనేసరికి, నిన్ను అక్కడికి పంపే ప్రసక్తే లేదు, నిన్ను అక్కడికి అస్సలు పంపను అని చెప్పేసి వాళ్ళ నాన్న గట్టిగా చెప్పేస్తూ ఉంటాడు. డబ్బుడమ్మని తీసుకెళ్లకుండా నేను అస్సలు వెళ్ళను, ఎవరు అడ్డుతారో నేను చూస్తాను అని బాలు అంటూ ఉంటాడు. పదరవి అని చెప్పేసి శృతి అయితే రవిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక బాలు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ నాన్న అమ్మాయి అయితే చూసి షాక్ అవుతూ ఉంటారు. శృతి చేసిన పనికి ఏంటి ఇది ఎలా చేసింది అని అయితే షాక్లో అలా ఉండిపోతారు.